వ్యవహారంపై ఈడీ నలుగురు సినీ తారలకు నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించి ఈ యాప్లతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే విషయంపై ఈడీ లోతైన విచారణ జరుపుతుంది. మరిన్ని వివరాల కోసం ఈడీ ఈ నటులను ప్రశ్నించనుంది. ఈ విషయంపై సినీ పరిశ్రమలో చర్చలు జోరందుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటు మియాపూర్ లో అటు హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు, యూట్యూబర్లకు ఈ నోటీసులు అందజేసి వారి వారి విచారణ జరిపించేటువంటి ప్రయత్నాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ శ్యామల పంజగుట్ట పోలీసుల ముందు హాజరైంది. రీతు చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పంజగుట్ట పోలీసుల ముందు హాజరయ్యారు. ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా యువత చెడుదారున పడతా ఉన్నారు. దీనికి కారణం సొసైటీలో పేరు పొందినటువంటి హీరోయిన్లు కేవలం డబ్బులు ఆలోచించి డబ్బుల కోసమే ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కారణంగా చాలా మంది ఆ హీరోకు ఉన్నటువంటి అభిమానులే ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు అనేకంగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి అంటూ కూడా మియాపూర్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి వాటిపైన కేసు రిజిస్టర్ అయ్యి ఈ కేసు విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నమోదైనటువంటి కేసు విషయంలో పూర్తి వివరాలు కావాలంటూ కూడా ఈడీ ఈ విషయాన్ని పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని తాజాగా సినీ నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఈ నలుగురికి వివిధ డేట్లు కేటాయిస్తూ వారు ఈడీ ముందు హాజరయ్యి మీరు బెట్టింగ్ ప్రమోషన్ ద్వారా ఎన్ని కోట్లాది రూపాయలుగా ఈ ప్రమోషన్స్ కోసం రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఏ రూపంలో తీసుకున్నారు, మనీ లాండరింగ్ జరిగింది, ఈ ఇల్లీగల్ అని తెలిసినా ఒక సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని మీకు తెలిసినప్పటికీ ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కారణంగా ఈ వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా మీరు సొంతానికి ఉపయోగించుకోవడం కోసమే, మీరు ఆర్థికంగా ఎదగడం కోసమే ఈ తప్పుడని తెలిసినా కూడా మీరు తిరిగి ఈ ప్రమోషన్స్ కి పాల్పడ్డారనే దానిపై కూడా ఈడీ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. దగ్గుపాటి రానాకు జూలై 13వ తేదీన ఈడీ ముందు హాజరవ్వాలనే నోటీసులు అందగా, ప్రకాష్ రాజ్ కి జూలై 30, విజయ్ దేవరకొండకు ఆగస్టు 16, మంచు లక్ష్మికి ఆగస్టు 13 రోజు ఈ నలుగురు సినీ ప్రముఖులకు నోటీసులు అందజేసి వివిధ రోజు మీరు ఈడీ ముందు హాజరయ్యి మీరు ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కారణంగా ఈ డబ్బులు మీ అకౌంట్ లోకి విదేశీ కరెన్సీ వచ్చిందా లేదా ఈ ఇండియన్ కరెన్సీ వస్తే అది మనీ లాండరింగ్ చట్టం కిందికి వర్తిస్తుంది కాబట్టి వీటిపైన మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణ ఇచ్చిన తర్వాత ఈడీ వీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి అబద్ధాలు చెప్తా ఉన్నారా, తప్పు చెప్తా ఉన్నారా, ఆ డబ్బులన్నీ ఒకవేళ వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు వీళ్ళకి వచ్చినట్టయితే ఆ డబ్బులన్నీ కూడా రికవరీ చేసి ఆ అకౌంట్స్ అన్ని కూడా సీజ్ చేసేటువంటి ఆలోచనలో ఈడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తా ఉంది. అమాయకులని, సాధారణ ప్రజల్ని ఆర్థికంగా ఎదగడం కోసం ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి దాని ద్వారా ఆ డబ్బులన్నీ కూడా రెట్టింపు చేసి ఈ ఆర్థిక మూలాల నుంచి బయటపడేటువంటి అవకాశం కోసమే ఈ సినీ సెలబ్రిటీని సెలబ్రిటీలు చేస్తున్నటువంటి వాటిని అభిమానం చాటే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి చాలా మంది పోగొట్టుకొని ప్రాణాలు అర్పించుకోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, అప్పుల వేధింపులు తట్టుకోలేక చనిపోయినటువంటి కేసులు ఉన్నాయి. వీరందరి విషయంలో నైతిక బాధ్యత ఈ సినీ సెలబ్రిటీలే వ్యవహరించాలంటూ కూడా ఒకనొక టైంలో వీటిపైన తీవ్ర ఒత్తిడి కూడా పెరిగింది. అందుకోసమే పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసు విచారణ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సీన్ లోకి దిగి నలుగురు ప్రముఖులకు నోటీసులు అందజేసి వీరి బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని కూడా ఈడీ ముందు హాజరవ్వాలి. గత 3-4 ఏళ్ల నుంచి వీరు ఎన్ని బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ అయితే రవితేజ గతంలోనే ఈ సెలబ్రిటీలంతా కూడా రెస్పాండ్ అయ్యారు కదా, తాము ఏమీ ఇల్లీగల్ యాప్లకు ప్రమోషన్ చేయలేదు, మేమంతా కూడా లీగల్ అంటే అనుమతులు ఉన్నటువంటి యాప్లకు మాత్రమే మేము మొత్తం ప్రమోషన్ చేశాము, అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉందంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కదా. బెట్టింగ్ యాప్స్ అంటేనే డబ్బులు తీసుకొచ్చి దాంట్లో పెట్టుబడులు పెట్టి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులని
రెట్టింపు కోసం చేసేటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఇల్లీగల్ గానే వస్తుంది. బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కడ కూడా లీగల్ గా లేదు. కానీ కొన్ని చోట్ల నిషేధితం విధించినటువంటి ప్రాంతంలో కాకుండా అన్ప్రొహిబిటెడ్ ఏరియాలో ఆ ప్రాంతాలలో మాత్రమే ఈ బెట్టింగ్స్ నిర్వహించాల్సి ఉంటుంది. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ అన్ని నిషేధంలో అప్పట్లోనే అమల్లోకి తీసుకురావడం జరిగింది. వీరంతా కూడా తెలుగులో, అది కూడా తెలంగాణ యాసలో హైదరాబాద్ లో ఎక్కువగా ప్రమోషన్ చేయడంపై ఆల్రెడీ నిషేధం ఉన్నటువంటి తెలంగాణలో మళ్ళీ మీరు ప్రమోట్ చేయడము, ఆల్రెడీ ఎక్కడైతే నిషేధించలేదో ఆ ప్రాంతంలో ఆ లాంగ్వేజ్ లో మీరు ప్రమోట్ చేసుకోవాలే తప్ప తెలంగాణలో హైదరాబాద్ లో తెలంగాణ యాసలో మీరు దీన్ని ప్రమోట్ చేయడానికి చూస్తూ ఉంటుంటే ఎక్కడ నిషేధం ఉంది, ఎక్కడ నిషేధం లేదు, ఇవన్నీ కూడా ఏవి ఆలోచించకుండా కనీసం మీకు అవగాహన జ్ఞానం లేకుండా సినీ సెలబ్రిటీలు ఏ ఒక్క స్టెప్ తీసుకున్నా, ఏ ఒక్క అంశాన్ని ప్రమోట్ చేసినా దానిపై ప్రభావం ఉంటుంది. ఈజీగా ప్రజలు అడిక్ట్ అయ్యి వాటికి అలవాటు పడి దాని ద్వారా బెట్టింగ్లకు ముందుకెళ్లేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత మీరే వహించాలి. మీ కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఇప్పటివరకు ఎన్ని కోట్లాది రూపాయలుగా అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఆ వివరాలన్నీ కూడా తమకు కావాలంటూ కూడా వీళ్ళకు డేట్లు కేటాయించి దాని ప్రకారంగా ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళని విచారించనుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.